హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ ఇమేజ్ కంటే నటనకే ప్రాధాన్యం ఇచ్చే కోలీవుడ్ హీరో మాధవన్ బాలీవుడ్లో ఈ ఏడాదిలో 4 సినిమాల్లో 4 పూర్తిగా విభిన్నమైన రోల్స్ చేసి చూపించాడు. ప్రతి నాయకుడిగా కోర్ట్ రూమ్లో గర్జించి, లవర్గా హృదయాలను తాకి, ఫాదర్ రోల్లో నవ్వులు పూయించి, దేశభక్తి అవతారంలో గూస్ బంప్స్ తెప్పించాడు. అందుకే 2025 మాధవన్ కెరియర్లో నిజంగా ఒక స్పెషల్ ఇయర్గా నిలిచిందా? ఇప్పుడు చూద్దాం. ఇటీవల రిలీజ్ అయిన కేసరి చాప్టర్ 2 సినిమాలో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ ముఖ్యమైన ప్రతినాయకుడి రోల్లో మెప్పించాడు. 2025 ఏప్రిల్ 18న రిలీజ్ అయిన ఈ సినిమాలో అడ్వకేట్ నెవిల్ మెకిన్లీగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున వాదించే లాయర్ రోల్లో కనిపించాడు. అక్షయ్ కుమార్ పోషించిన సి శంకరన్ నాయర్ కి అపోజిట్ గా వాదించే కోర్ట్ రూమ్ క్లాష్ సినిమాకే హైలైట్. నెగటివ్ రోల్ కావడంతో ఆడియన్స్ తనని ద్వేషించేలా నటించాడు మాధవన్. తర్వాత ఆప్ జైసా కోయిలో మాధవన్ శ్రీరేణు త్రిపాఠి రోల్లో కనిపిస్తాడు. జంషెడ్పూర్ కి చెందిన 42 ఏళ్ల సంస్కృత ప్రొఫెసర్ గా పెళ్లికి దూరంగా ప్రశాంతంగా జీవించే వ్యక్తి. అతని జీవితంలోకి ఫ్రెంచ్ టీచర్ మధు రోల్లో ఫాతిమా సనా షేక్ రావడంతో కథ భావోద్వేగంగా మలుపు తిరుగుతుంది. 2025 జూలై 11న ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాలో మాధవన్ న్యాచురల్ నటనతో మెప్పించాడు. దేదే ప్యార్దే 2లో మాధవన్ ఫుల్ కామెడీ మోడ్లో ఎంటర్టైన్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా దేవ్ ఖురానా రోల్లో కనిపించాడు. ఇక్కడే ట్విస్ట్, రకుల్ని ప్రేమించే అజయ్ దేవ్గన్ వయసులో మాధవన్ కన్నా పెద్దవాడైనా ఆయనకి సినిమాలో మాధవన్ ఫ్యూచర్ మామ. ఈ రివర్స్ ఏజ్ గ్యాప్ నుంచే హ్యూమర్ సీన్స్ బాగా పండాయి. ఇక లేటెస్ట్ మూవీ ధురంధర్లో మాధవన్ రోల్ సినిమాకే హైలైట్. భారతదేశపు టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జీవితం నుంచి ప్రేరణ పొందిన ఈ క్యారెక్టర్ అజిత్ దోవల్ డార్క్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్తో దేశభక్తి, ఉగ్రవాద వ్యతిరేక భావనలను మాధవన్ బలంగా ప్రెజెంట్ చేశారని రివ్యూస్ చెప్తున్నాయి. ఇలా బాలీవుడ్లో హీరో, లవర్, ఫాదర్, ప్రతినాయకుడు అన్నీ చేసి చూపించిన నటుడిగా 2025 ఏడాది మాధవన్ కెరియర్ లో స్పెషల్ ఇయర్ గా మారింది. బాలీవుడ్ లో కాంటెంట్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న విద్యా బాలన్ సౌత్ ఇండియన్ సినిమాల్లో మాత్రం చాలా సెలెక్టివ్ గా అడుగులు వేసింది. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పాత్ర బలంగా ఉండేలా చూసుకుంది. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ మేజర్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రతో విద్యా బాలన్ మళ్ళీ సౌత్ ఆడియన్స్ ముందుకి వస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇప్పటి వరకు ఆమె సౌత్ జర్నీ ఎలా ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద సుమారు 650 కోట్ల గ్రాస్ వసూళ్లతో కోలీవుడ్ హిస్టరీలో భారీ సక్సెస్ గా నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా జైలర్ 2 రెడీ అవుతోంది. లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ జైలర్ 2లో కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్క్రిప్ట్ నచ్చడంతోనే ఆమె ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కథలో మేజర్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే స్ట్రాంగ్ లేయర్డ్ క్యారెక్టర్ లో విద్యా బాలన్ కనిపించనుందట. ఆమె ప్రెజెన్స్ మరింత ఇంటెన్సిటీని యాడ్ చేస్తుంది. 2026 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తూ ఉండడంతో జైలర్ 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఎందుకంటే గతంలో జైలర్ కూడా ఆగస్టులోనే రిలీజ్ అయింది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా రజనీకాంత్ మళ్లీ తన ఐకానిక్ పాత్ర టైగర్ ముత్తువేల్ పాండియన్ గా నటించనున్నాడు. పాన్ ఇండియా అపీల్ కోసం మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్లు క్యామియో రోల్స్ లో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ బేసిక్గా తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అయినా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయలేదు. కానీ చేసిన కొద్దిపాటి సినిమాల్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. తెలుగులో ఆమె కనిపించిన తొలి కీలక పాత్ర ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లోనే. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకం ఈ పాత్రలో విద్యా బాలన్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత తమిళంలో బాలీవుడ్ హిట్ పింక్ రీమేక్ గా తెరకెక్కిన నెరకొండ పార్వైలో అజిత్ కి భార్య పాత్రలో విద్యా బాలన్ కనిపించింది. స్క్రీన్ టైం తక్కువైనా పాత్ర వెయిట్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ మాత్రం చాలా స్ట్రాంగ్. హీరోకి సమానంగా కథను ముందుకు నడిపించే క్యారెక్టర్ తో ఆమె మరోసారి తన క్లాస్ యాక్టింగ్ చూపించింది. ఇప్పటివరకు సౌత్ లో ఎక్కువ సినిమాలే చేసిన ప్రతి సినిమాలో పాత్ర బలంగా ఉండేలా చూసుకోవడమే విద్యా బాలన్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఇప్పుడు జైలర్ 2తో ఆమె సౌత్ జర్నీకి ఇది నిజమైన గేమ్ చేంజర్ అవుతుందా అన్నదే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ప్రేమలు సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న మమితా బైజు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మరి ఆమె ఫ్రెండ్ మలయాళ కుట్టి అనశ్వర రాజన్ సంగతేంటి? మాలీవుడ్కే తన టాలెంట్ ని పరిమితం చేస్తుందా, లేదా మమితల సౌత్ మొత్తం ఎక్స్పాండ్ అయ్యే ప్లాన్ లో ఉందా? అనశ్వర కెరియర్ ట్రాక్ ఇప్పుడు ఏ డైరెక్షన్ లో వెళ్తోంది చూద్దామా. టీనేజ్ లోనే హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టి అనశ్వర రాజన్ షార్ట్ టైమ్ లోనే మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరైంది.
సూపర్ శరణ్య, నెరు, గురువాయూర్, అంబలనడియాల్, రేఖా చిత్రం లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ సాధించాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అనశ్వర ఇప్పుడు డైరెక్ట్గా తెలుగు సినిమా వైపు ఫోకస్ పెంచుతోంది. అనశ్వర రాజన్ టాలీవుడ్లో అచ్చమైన తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న తెలుగు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతోంది. రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఛాంపియన్ సినిమాలో చంద్రకళ అనే క్యారెక్టర్తో పరిచయం అవుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనశ్వర పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతోంది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్ ముందు అనశ్వరకు ఇదే అసలైన పరీక్ష. ఇటీవల మాలీవుడ్లో బిజీగా ఉండటంతో కోలీవుడ్కి కాస్త గ్యాప్ ఇచ్చిన అనశ్వర ఇప్పుడు మళ్ళీ తమిళ ఇండస్ట్రీని కూడా నెగ్లెక్ట్ చేయటం లేదు. డైరెక్టర్ అభిషన్ జీన్ హీరోగా, సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కుతోన్న విత్ లవ్ లో అనశ్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అలాగే 7/G రెయిన్బో కాలనీ 2లోనూ నటిస్తోంది. దీన్ని తెలుగులో 7/G బృందావన్ కాలనీ 2గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక లేటెస్ట్ గా అనశ్వర మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది. వెంకీ కుడుమల నిర్మాతగా మారి నిర్మిస్తోన్న ఇట్లు అర్జునలో అనశ్వర హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో మహేష్ ఉప్పాల దర్శకుడిగా పరిచయం అవుతుండగా అనీష్ అనే కొత్త హీరో డెబ్యూ ఇస్తున్నాడు. మాలీవుడ్, కోలీవుడ్, ఇప్పుడు టాలీవుడ్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న అనశ్వర రాజన్ ఈ సినిమాలతో సౌత్ మొత్తంలో మమితా బైజులాగా క్రేజ్ సంపాదిస్తుందా? తెలుగు ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందో లేదో చూడాలి. థియేటర్ కి వెళ్లలేని ఆడియన్స్ కోసం ఈ వారం ఓటీటీస్ లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్స్ లో, డిఫరెంట్ భాషల్లో వీక్ అంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం. హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా అక్టోబర్ 21న థియేటర్స్ లోకి వచ్చిన రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ థామా, హర్షవర్ధన్ రాణే, సోనం బజ్వా జంటగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఏక్ దివానే కి దివానియత్, ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ 16న అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగు ఆడియన్స్ కోసం తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన లవ్, రొమాంటిక్ అండ్ ఎమోషన్ కలిసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. నవంబర్లో రిలీజ్ అయిన ఈ లో బడ్జెట్ మూవీ థియేటర్స్లో భారీ వసూళ్లు రాబట్టింది. డిసెంబర్ 18 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందన్న అంచనాలున్నాయి. లవ్ స్టోరీ అభిమానులకు ప్రియదర్శి, ఆనంది జంటగా నవంబర్ 21న రిలీజ్ అయిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రేమ్ అంటే డిసెంబర్ 19 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్లో పెద్దగా అలరించలేకపోయినా ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. మిస్టరీ కామెడీ థ్రిల్లర్ జానర్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ డిసెంబర్ 19 నుంచి G5లో స్ట్రీమింగ్కి వస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా థియేటర్లో మిస్ అయిన వాళ్లకు ఇది ఓటీటీలో మంచి ఛాన్స్గా మారింది. ఈ వారం ఓటీటీలో లవ్, ఫన్, ఫ్యామిలీ, మిస్టరీ అన్నీ ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం టైటిల్ టీజర్ రిలీజ్ అయింది. యదునాథ్ మారుతిరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కామెడీ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. శ్రీవిష్ణు ట్రేడ్ మార్క్ హ్యూమర్తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతోంది విష్ణు విన్యాసం. మాస్కాదాస్ విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ ఫంకీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జాతరత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ తెరకెక్కిస్తూ ఉండడంతో సినిమా నుంచి అన్లిమిటెడ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. వాలంటైన్స్ డే ట్రీట్గా ఫిబ్రవరి 13న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఫంకీ. ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ పతంగ్. ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ప్రమోషన్స్ వేగం పెంచిన మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన తూ మేరీ మై తేరా, మై తేరీ తూ మేరీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి తేను జాదా మొహబ్బత్ సాంగ్ ను రిలీజ్ చేశారు. విశాల్ శేఖర్ సంగీతం అందించిన ఈ పాటలో కార్తీక్, అనన్యల మధ్య భావోద్వేగం కనిపిస్తోంది.